అని. జై గురుదేవ్ అమ్మ, జై గురుదేవ్. రికార్డింగ్ అయితే మ్యూట్ చేసుకోండి. జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. అలా ఇద్దరు చదవద్దండి, రికార్డింగ్ లో తప్పు అవుతుంది. అది ఎవరో చదివేది రామకృష్ణ. రామకృష్ణమస్మి అహం పదార్థరహితః గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక శ్రీ వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. పంచాక్షరి మంత్రము మొదలుగా ఇతర మంత్రార్థంబులా వివరించి చెప్పువారు బోధక గురువులని తెలియవలెను. సూచక వాచకాది గురువులను పరిశీలనము చేసిన వీరిరువురి కంటెను బోధక గురుడు ఉత్తముడు దేవి. మూకనామారణమును వశీకరణ తుచ్చ మంత్రాదులన్నీ తన శిష్యులకు నేర్పును అతడే నీ సిద్ధ గురువేనని. పండితులు విద్వాంసులు కోవిదులు తత్వదర్శనులు కూడా నొక్కి బక్కానించిరి ఎవ్వరు వీరిని చేరరాదు. ఇంతిది వినవి పడతే పార్వతి విహిత గురువును తెల్పెదా. నిత్యానిత్యములాను తెలియని సంధియంబుల పూర్తిగా రకితపరచి వెంటనే వైరాగ్య పదమును సూచించిన అతడే విహిత గురుడు శిష్యుని విహితమునే కోరువాడు. 4 వేదాలలో సారాంశమయ్యున్న వాక్యంబులా వాక్యలక్షార్థంబుతో పార్వతి వివరించి చెప్పువారు. జగర అజగర్ లక్షణం శిష్యుని మానసంబున కనువుగా భవరోగ నివారణకు బోధించు వారు కారణ గురువులు. జనుల మదిలో మెదలిన శిష్యుని సర్వ సందేహంబులా ప్రశ్నించిన వెంటనే తీర్చేటి నిపుణుడే పరమ గురుడు. మరణ జనన భయమును ఉపసంహరించును పరమ గురువు. కనుకనే పరమ గురుని పార్వతి నేనును ధ్యానింతును. పను జన్మల ఫలితమై మనుజుడు పరమ గురుని పొందును.
పరమ గురుని చేరిన మనుజునికి భవరోగము లేదికా. ఈ రీతి పలు విధాల గురువులు లోకమున వెలసినారు. వారిలో పరమ గురుని మనుజుడు వెదకి సేవించవలెను. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరమకు జై. జై గురుదేవ. జై గురుదేవ్. అందరికీ జై గురు. మ్యూట్ చేసుకోండి. బిందువు అందందు కంపించుచుండును. బిందువు అందందు కంపించుచుండును. కంపించడం అంటే చలనం కావడమే. ఆ కంపనము చెందేటువంటి బిందువు ఏదైతే ఉన్నదో ఆ బిందువే అఖండ ఎరుక. ఏ బిందువు అయితే కంపనం చెందుతూ కదలికలకు కారణమవుతుందో ఆ బిందువే అఖండ ఎరుక. అదే పరమాత్మ. మరి నీవెవరు? తస్యా శిఖయా మధ్యే పరమాత్మ వ్యవస్థిత అని అట్టి బిందువు మధ్య స్థానమందున్నటువంటి పరమాత్మను. నువ్వెవరంటే నువ్వు అట్టి బిందువులో, అట్టి బిందువు మధ్యలోనే నువ్వు కూడా మధ్యస్థానమందు ఉన్నటువంటి పరమాత్మ నువ్వు. ఈ నిర్ణయాన్ని తెలియజెప్పేటటువంటిది హకార సకార మధ్యములు అందున్నటువంటి బిందువు హం క్షం అనేటువంటి ద్విదళములను నిరంతరాయంగా కదిలిస్తూ ఉన్నటువంటిది హకార సకారములు బీజములు. హకారమేమో పరమాత్మ బీజము, సకారమేమో జీవాత్మ బీజము. ఈ రెండింటిని పరిచేటువంటిది ఈ మధ్యలో ఉండేటువంటి బిందువు. ఈ మధ్యలో ఉన్నటువంటి బిందువు ఈ రెండింటిని అనుసంధానం చేస్తుంది. ఈ హం క్షమ్ అనేటువంటివేమో రెండు ద్విదళములుగా ఉండి నిరంతరాయంగా కదిలిస్తూ ఉన్నాయి. రామ శబ్దములో రమ ర మ అనేటువంటి దీర్ఘం లేకుండా కేవలం ర మా అనేటువంటి అక్షరాలు, రెండు అక్షరాలు ఉంటే మధ్యలో ఉన్నటువంటి దీర్ఘము రామ, రాకు దీర్ఘం ఇచ్చినటువంటి ఆ దీర్ఘం ఏదైతే ఉందో ఆ దీర్ఘమే బిందువు. అక్షరములు నిజానికి అది పురాణాల్లో పెట్టారు. పురాణంలో రాముని పాత్ర రామాయణం కంటే ముందే రామ అనే శబ్దం వాడబడింది, గురుగీతలో వాడబడింది. ఈశ్వరుడు పార్వతికి చెప్పేటప్పుడు ఎవరైతే ఆత్మనిష్టలో నిరంతరము తాను ఆత్మనే స్వరూప జ్ఞానంలో రమిస్తూ ఉంటారో, తాను ఆత్మస్వరూపుడుగా, వారు రాములు అనేటువంటి పదాన్ని వాడారు ముందు. మళ్ళా రామాయణంలో రామునికి ఆ పేరే పెట్టారు పురాణ గాథ వచ్చిన తర్వాత. ఆ రామ మంత్రాక్షరంలో కూడా తారక మంత్రములే, హంస మంత్రాక్షరంలో కూడా తారక మంత్రములే. సోహం, హంస అంటే గాలి పీల్చుకోవడం విడవడం ద్వారా జరిగితే అనేటువంటి సోహం. సోహం అది కూడా తారక మంత్రమే. రెండు అక్షరములన్నీ కూడా తారక మంత్రములే. మధ్యలో దీర్ఘమో బిందువో పొల్లో ఉంటుంది. కాబట్టి అటువంటి వాటన్నిటినీ ఆశ్రయించి నెమ్మదిగా శివరామ మంత్రమును జీవాత్మ అనువుగా జరిపిడి తారకమును పెరుగవలనన్న రెండు అక్షరములు శివ అన్నా కూడా ఈ శక్తే, రామ అన్నా కూడా ఆ తారక మంత్రమే. ఈ రెండు అక్షరాలుగా ఉండేటివన్నీ ఎక్కడో చోట దీర్ఘం ఉంటాయి, లేదంటే మధ్యలో బిందువు ఉన్న ఈ శక్తే. కాబట్టి ఈ రకమైనటువంటి మంత్రాక్షరములతో శ్వాసను అనుసంధానం చేసేటువంటి సాధన చేసేటువంటి వారికి ఆ జీవభావం విడిచి సాక్షిభావము నొంది
సాక్షి భావం నుండి అభావం నుండేటువంటి అవకాశం కలుగుతుంది. ఎవరైతే శ్వాసను దృష్టిలో పెట్టుకొని ఆ శ్వాసను పీల్చుకుంటూ వదులుతూ ఉన్నప్పుడు ఏదైనా ఒక వారి గురువు చెప్పిన మంత్రాన్ని, లేదంటే తారక మంత్రంగా చెప్పినటువంటి ఈ శివ అనేది, రామ అనేది, ఈ రకమైనటువంటి 2 అక్షరాల మంత్రాలన్నీ, తారక మంత్రమే సోహం అనేది, ఈ మంత్రాలను జపించుకుంటూ ఆ మంత్రాలను దృష్టిలో పెట్టుకొని అది ఆ పదం మనసులో అనుకుంటూ సాధన చేసేటువంటి వాళ్ళు శ్వాసతో ఓసారి పీల్చినప్పుడు అనడం, మళ్ళీ పీల్చినప్పుడు కూడా మళ్ళీ అదే మంత్రాన్ని జపించడం. ఇట్లా పొందేటువంటి సాక్షి అట్లా వాళ్ళు ఆ భావంతో చేసేవాళ్ళు ఏమవుతుంది అంటే దాని మీద దృష్టి పెట్టి ఈ జీవభావం, ఆ జీవభావం ఏదైతే ఉందో తాను నేను అనేది నామరూపాత్మకమైన దాన్ని వదిలి ఏదైతే సాక్షి స్వరూపంగా ఉందో, నీలోనే పరమాత్మ స్వరూపంగా ఉందో దాన్ని భావన చెందుతూ సాక్షి భావన ఉంది. సాక్షి భావం నుండి అభావం పొందేటువంటి అవకాశం కలుగుతుంది. నువ్వు సాక్షిత్వ స్థితిలో ఉంటే ఆ సాక్షిత్వ స్థితిలో నుంచి కూడా రహితుడు కావాలి అంటే అది గురువాక్యం చేత నువ్వు ఎన్ని రోజులు ఎంతగా తీవ్రంగా ప్రయత్నించినావో ఆ ప్రయత్నాన్ని బట్టి నువ్వు ఎంత తొందరగా ఈ భ్రాంతి రహితమై అవుతావో దాన్ని బట్టి గురువుగారు మళ్ళా నిన్ను ఆ స్థితికి చేరుస్తారు. అదంతా కూడాను ఒక్కొక్క స్టెప్పుగా ఇక్కడ వివరించారు. సాక్షిత్వ భావంగా ముందు ఆ స్థితికి చేరుకుంటే అక్కడి నుంచి అభావం కలిగితే ఇక నీకు భావములు కానీ సంకల్పములు కానీ పుట్టినటువంటి స్థితి ఏర్పడాలి మళ్ళీ. తద్వారా సర్వజీవుల ఎందున్నటువంటి అంతరాత్మను, సర్వజీవుల ఎందున్నటువంటి ప్రత్యేగాత్మను, సర్వవ్యాపకమైనటువంటి ప్రత్యేగాత్మను, పరమాత్మను తెలుసుకునేటువంటి సామర్థ్యం వస్తుంది. నువ్వు శరీరంగా ఉన్నటువంటి జీవభావం వదిలి సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్థితి, సర్వజీవుల యొక్క అంతరంగా ఉన్నటువంటి సర్వజీవులు రూపాలతో కలిగి ఒక్కోటి ఒక్కో రూపంతో కలిగి ఉండొచ్చు. పురుగు దగ్గర నుంచి, చిన్న చీమ దగ్గర నుంచి మొత్తం యావత్ జగత్ అంతా, ప్రకృతి అంతా ఏర్పడినటువంటి అనేక రూపాలుగా ఉన్నటువంటి జీవులు, అనేక జీవులు, మనిషి వరకు. మనిషి కూడా ఓ రకమైనటువంటి జీవే కదా. కాబట్టి జీవుడు అనబడే వరకు ఉండేటువంటి అన్ని పాత్రల్లోనూ, అన్ని యొక్క ప్రాణుల్లోనూ ఉన్నటువంటి అంతరాత్మను, అట్లాగే సర్వజీవుల యందు ఉన్నటువంటి ప్రత్యేగాత్మను, అన్ని జీవుల్లోనూ ఉన్నటువంటి ప్రత్యేగాత్మను, అట్లాగే సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మను. ఇక్కడేమో జీవుల్లోనూ, జీవులు కాకుండా బ్రహ్మాండంగా ఉన్నటువంటి మొత్తం ప్రకృతిలోనూ అంతటా వ్యాపకమైనటువంటి చైతన్యం ఇది. పరమాత్మ చైతన్యంగా ఉన్నటువంటి సర్వవ్యాపకమైనదేమో ఈ బ్రహ్మాండంగా ఉన్నటువంటి సూర్యచంద్రాలతో సహా సర్వము ఉన్నటువంటి బ్రహ్మాండం అనేటువంటి దాంట్లో పంచభూతాత్మకమైనటువంటి బ్రహ్మాండము మరియు పురాణాలతో సహా సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్థితి. ఇక్కడ అంతరాత్మలో ఏమో ఆయా జీవుల్లో వ్యాప్తమై ఉన్నటువంటి సర్వజీవులు ఎంత ఉన్నటువంటి అంతరాత్మే తెలియబడితే ప్రత్యేగాత్మ. అదే జీవునితో తాదాత్మ్యం చెందకుండా మూడవస్థలకు అతీతంగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ సాక్షిత్వ స్థితి. అది ఈ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్థితి తెలుసుకునేటువంటి సామర్థ్యం వస్తుంది. తన గురించి ముందు తెలుసుకుంటే, తన యొక్క సాక్షిత్వ స్థితి, తన యొక్క ప్రత్యేగాత్మ స్థితి తెలుసుకుంటే, అట్లాగే సర్వజీవులు ఎందున్నటువంటి అంతరాత్మే ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి స్థితిని తెలుసుకుంటే ఇక సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ స్థితిని తెలుసుకునేటువంటి సామర్థ్యం వస్తున్నది. తనలో మొట్టమొదటి స్వప్రకాశాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని, స్వాత్మని దర్శించగలిగేటువంటి బుద్ధి కుశలత.
తనలో మొట్టమొదటి స్వప్రకాశాన్ని, తన సొంత ప్రకాశం ఏదైతే ఉందో ఆ ప్రకాశం, అట్లాగే స్వస్వరూప జ్ఞానాన్ని, తన యొక్క స్వస్వరూపం యొక్క జ్ఞానము, స్వాత్మను దర్శించగలిగేటువంటి బుద్ధి కుశలత. ఏ విధంగా గురువు నీకు స్పర్శాజ్ఞానం తెలియజేసేటప్పుడే మామూలుగా దృష్టికోణంతో కాకుండా ఏ దానితో అయితే నేను ఆశీర్వదించేకి చేయి పెడతానే నెత్తి మీద స్పర్శ కలుగుతున్నది దేనివల్ల, హస్తం వల్ల అని తెలుసుకొని స్పర్శ వల్ల కలుగుతోంది అనేది నువ్వు దేనివల్ల గుర్తించగలుగుతున్నావో, కళ్ళు మూసుకున్నప్పటికీ గుర్తిస్తున్నటువంటి ఆ గుర్తు ఏదైతే కలుగుతోందో ఆ గుర్తే గుర్తెరిగే నేను. ఆ గుర్తెరిగే నేనుగా ఉన్నాను. నేను ఈ నామరూపాత్మకమైనటువంటి శరీరంగా ఉన్నది కాదు. ఏదైతే కళ్ళు మూసుకున్నప్పటికీ, తెలిసినప్పటికీ ఏదైతే సర్వమును గమనించి గుర్తించగలుగుతోందో లోపల, బయట బాహ్యంగా కాదు, లోపలుండి అది ఏ విధంగా ఉన్నప్పటికీ, ఏ రకమైనటువంటి అది ఉపసంహరించబడినటువంటి గాఢ నిద్రా స్థితిలో తప్ప మిగిలిన స్థితుల్లో సర్వమును గుర్తెరుగుతోందో స్వప్రకాశాన్ని, తన యొక్క స్వాత్మ దర్శించగలిగినటువంటి బుద్ధి కుశలత, ఆ దర్శించగలిగేటువంటి బుద్ధి కుశలత. ఒకరైతే వెంటనే తెలుసుకోగలిగే ద్వారా చెప్పంగా ఉదాహరణకు ఉంటారు. బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత ఉంటే హృదయాకాశమందు అంగుష్ట మాత్ర రూపుడై ఉన్నటువంటి వాడిని దర్శించగలిగేటువంటి సమ్యక్ జ్ఞానాన్ని, సమ్యక్ దృష్టిని, సమ్యక్ దర్శనాన్ని ఎవరైతే, కాబట్టి అట్టి బుద్ధి కుశలత, బుద్ధి సూక్ష్మత్వము ఉంటే గనక హృదయాకాశము అనేటువంటి హృదయంలో, హృదయాకాశంగా చెప్పబడినటువంటిది అంగుష్టమాత్ర రూపుడై అన్నప్పుడు చెప్పారు మొన్న. ఇడా పింగళ మధ్యలో ఉండేటువంటి భూమ అనే దాన్ని వివరించినప్పుడు అంగుష్టమాత్రంగా ఉన్నటువంటి హృదయాకాశం అనేది ఉంది సహస్రారం దగ్గర. అది అక్కడి నుంచినే కలుగుతోంది. అన్నిటినీ కలగజేయడానికి కలిగినటువంటి సంకల్ప వికల్పాలు వచ్చినాయి అక్కడి నుంచి. అక్కడికే ఒక జీవి ప్రాణం విడిచినప్పుడు మళ్ళా ఇంకో జీవిలో చేరుతుంది అంటే ఉన్నటువంటి బ్రహ్మరంధ్ర స్థానం అవుతుంది. ఆ బ్రహ్మరంధ్ర స్థానంలోనే ఇక్కడ వైదొలిగినటువంటి చైతన్యం అనే వాయువు అక్కడికి మళ్ళీ ప్రవేశిస్తుంది అనేది మనం చెప్పిరే. అట్లా ఆ విధమైనటువంటి అంగుష్టమాత్ర రూపుడై ఉన్నటువంటి హృదయాకాశం అనే దాన్ని దర్శించగలిగేటువంటి సమ్యక్ జ్ఞానాన్ని, సమానమైనటువంటి జ్ఞానము, సమ్యక్ దృష్టి అంటే సమాన దృష్టి, సమ్యక్ దర్శనము అంటే సమానంగా అన్నిటినీ సర్వము దర్శించగల దర్శనాన్ని ఎవరైతే సాధించారో, ఎవరైతే సమ్యక్ మార్గం ద్వారా బుద్ధుడు బోధించినటువంటి పంచశీలలో కూడా ఇవే ఉన్నాయి. బుద్ధుడు బోధించిందేమో పంచశీలాన్ని బోధించాడు ఆయన. పంచశీల అంటే ఐదు గుణాలను కలిగి ఉండి 5 రకాలుగా పెట్టుకోవాలని. ఆ 5 ఏంటి పెట్టాడో? సమ్యక్ మార్గము, సమ్యక్ దృష్టి, సమ్యక్ దర్శనము, సమ్యక్ జ్ఞానము, మళ్ళీ అష్టాంగ మార్గము అని చెప్పి మళ్ళా దాని కింద 8 ఇచ్చారు. సమ్యక్ దృష్టి, సమ్యక్ సంకల్పము, సమ్యక్ వచనము, సమ్యక్ కర్మ, సమ్యక్ జీవనము, సమ్యక్ ప్రయత్నము, సమ్యక్ స్మృతి, సమ్యక్ సమాధి. సమ్యక్ అంటే పూర్ణము అని అర్థం. సంపూర్ణంగా, మొత్తం, ఏకంగా, ఇంకా అనేకంగా కాకుండా. సమ్యక్ అంటే పూర్ణము అని అర్థం. ఎక్కడైతే ఈ సమ్యక్ అన్న భావం వినియోగపడుతున్నదో దాని అర్థం పూర్ణము అని. ఎక్కడ మొదలైనవో తిరిగి అక్కడికే చేరగలిగేటువంటి సమర్థతని, సిద్ధిని పొందినటువంటి వాడు పూర్ణం. ఎక్కడైతే మొదలైందో, ఈ మొదలు కావడానికి కారణమై ఎక్కడైతే ప్రారంభించబడిందో మళ్ళీ తిరిగి అక్కడికి చేరుకోవాలి.
సృష్టి లేనప్పుడు ఎక్కడైతే సృష్టి అనే సంకల్పభావం కలిగి ఎక్కడి నుంచి అయితే అది మొదలైందో అవ్యక్తంగా ఉన్నదాన్ని వ్యక్తం కావడానికి అకార మకార ఉకారాలనే శబ్దంగా మొదట శబ్దం అనేది ఏర్పడి ఆకాశతత్వంతో అక్కడి నుంచి మిగిలినవన్నీ ఏ విధంగా పరిణామం చెందినవి సాంఖ్యంలో వివరించుకున్నాం. అంటే ఎక్కడి నుంచి అది ప్రారంభమైందో, ఎక్కడి నుంచి ఈ స్థితికి వచ్చిందో, ఇక్కడి నుంచి మళ్ళా వెనక్కి ప్రయాణం చేసి విచారణ చేత మళ్ళీ అక్కడి స్థానాన్ని నువ్వు చేరగలగాలి. అక్కడికి చేరి అక్కడ కారణంగా అయినటువంటి మహాకారణంగా అయినటువంటి ఏది సకల సృష్టికి కారణమైనదో ఆ స్థితిలో నుంచి కూడా దాని పూర్వపు స్థితికి వైదొలిగితే అక్కడ ఏమీ లేదు, బ్రహ్మాండము లేదు, ప్రపంచము లేదు, వ్యవహారము లేదు, నీవు కూడా లేవు. ఆ స్థితిలో దాకా వెనక్కి ప్రయాణం చేస్తే అట్లా చేరగలిగినటువంటి సమర్థని సిద్ధిని పొందినటువంటి వాడే పూర్ణుడు అయినా పూర్ణమన్నా అదే. తన ఆధార స్థానం ఏదో తాను ఎరిగినటువంటి వాడు, తాను ఏదై ఉన్నాడో తాను ఎరిగినటువంటి వాడు. తన ఆధార స్థానం ఎక్కడి నుంచి వచ్చిందో తన ఆధార స్థానం, ఆ ఆధార స్థానాన్ని తాను ఎరిగినటువంటి వాడు. ఎక్కడ ఆధారంగా ఉంది, ఎక్కడ సంకల్పం ఎక్కడ కలుగుతుందో అది ఆధార స్థానంగా ఉంది. అది లేకుండా ఇది లేనే లేదు. ఇది కేవలం పనిముట్టుగా భౌతికంగా ఉండే ఒక యంత్రంగా ఉంది. దీంట్లో అన్ని కదలికలకు కారణమైనది ఆత్మగా ఉంది. అట్లాగే బ్రహ్మాండమంతా కదలికలకు కారణమైనదేమో పరమాత్మగా ఉంది. ఆ ఆధార స్థానము ఆ రెండు ఆధార స్థానాలుగా ఉండక పూర్వం అవ్యక్తంగా ఉన్నటువంటి దాంట్లో ఉంది. ఆ అవ్యక్తం కూడా వ్యక్తం కావడానికి సంకల్పించకముందు కేవలం బయలు మాత్రమే ఉంది. అందులో ఏ రకమైనటువంటి పరిణామ కారణం లేవు. సృష్టికి కారణమైంది కూడా కానే కాదు. దానికి ఏమాత్రం సంబంధం లేనటువంటి కలిగినటువంటి, అంటే కలగడం అంటే తోచినటువంటి, కలలాగా తోచి వచ్చినటువంటి సర్వజగత్తు ఏర్పడినటువంటి స్థితి ఉంది. కాబట్టి తన ఆధార స్థానం ఏదో తాను ఎరిగినటువంటి వారు, తానేదై ఉన్నాడో తాను ఎరిగినటువంటి వాడు, తాను ఏదై ఉన్నాడో తన నిజ నేను అనేది ఒకటి ఉంది. ఈ వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారక నేను కాదు. తనని తాను ఏదై ఉన్నాడో ఆ స్థితిలో ఉన్నటువంటి, ఆ రీతిగా అంతటా వ్యాపించి ఉన్నటువంటి, ఆ రీతిగానే అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం కూడా అదే రీతిలో ఉంది. అట్లా సర్వవ్యాపకమైనటువంటి సర్వసాక్షి, సర్వవ్యాపకంగా ఉన్న సర్వసాక్షి ఒక్కటే ఉంది. ఆ సర్వసాక్షిగా ఉన్నదే, ఆ సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మ. దానికి ఈ ప్రత్యేగాత్మకి అభేదము, రెండు ఒక్కటే, భేదములు లేవు. అటువంటి ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి. అంతేగాని వ్యష్టి నామరూప భేదముల చేత ఆత్మ అనేకమని భావించుట అజ్ఞానము. ఆత్మ అనేకంగా ఉంది, నీది నాది అనేకంగా తోచబడుతోంది. అనేకంగా వారి యొక్క మనసులేకి మళ్ళీ తాదాత్మ్యం చెందిన తర్వాత మనసు ఏ విధాలుగా పరివిధాలుగా పోతుందో వాళ్ళ మనసును బట్టి వాడు ఇలాంటి వాడు, వీడు అలాంటి వాడు, అట్లాంటి భేదాలు వచ్చాయి. కానీ మనసుతో తాదాత్మ్యం చెందకుండా కనుక ఉంటే, శాశ్వత స్థితిలో ఉంటే, సర్వజీవుల యొక్క చైతన్యము సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యం రెండు ఒక్కటే. మళ్ళీ కిందికి దిగి నామరూపాత్మకమైనటువంటి వ్యష్టి మనసులోనూ అంతరంగంగా ఉన్నటువంటివి కూడా, వ్యష్టిలో ఉన్నటువంటి జడమైనటువంటి ఇతర అవయవాలు ఏ విధంగా ఉన్నాయో పరికరాలుగా, అట్లా పరికరాలే అవి కూడా, అంతరంగ చతుష్టయం కూడా, వాటికి కూడా ప్రకాశం ఇస్తున్నది ఆత్మే. ఆ సర్వసాక్షిత్వంగాను ఆత్మస్వరూపంగా ఉంటే అట్లా ఉండేదాన్ని సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్వరూపంగా ఉన్నటువంటి సర్వసాక్షిత్వము, నీలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మగా ఉన్నటువంటి మూడవస్థలకి అతీతంగా ఉన్నటువంటి తుర్యావస్థలో ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి నీవు, ఈ రెండు అభేదంగా ఉన్నాయి, సర్వవ్యాప్తంగా ఒకటిగానే ఉన్నాయి. అంతేగాని వ్యష్టి నామరూప భేదముల చేత
వ్యష్టి యొక్క నామరూప భేదముల చేత ఆత్మ అనేకమని భావించుట అజ్ఞానం. కాబట్టి భ్రాంతి భ్రమ, అది భ్రాంతి, అజ్ఞానము భ్రాంతి భ్రమ, ఆ ఆత్మ అనేకమని భావించుట. సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ వ్యష్టులకు ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటి ప్రత్యేగాత్మ రెండు ఒక్కటే. దాని ప్రకాశం చేత తాను జీవుడని కింద కనుక తాదాత్మ్యం చెందితే వేరువేరుగా ఉన్నటువంటి వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి భావాలతో, వాళ్ళకు ఉండేటి వాసనారూపంగా ఉండేటువంటి వాళ్ళ సంస్కారాలతో మళ్ళీ వేరువేరు ప్రవర్తనలన్నీ వస్తున్నాయి మనసును బట్టి. అంతే తప్ప ఆత్మస్వరూపంగా ఉన్నది మాత్రం సర్వజీవుల్లోనూ ఒక్కటే. అది వేరువేరు అని భావించుట అజ్ఞానము భ్రాంతి భ్రమ. అట్టివారు జనన మరణ రూప సంసారమందు చిక్కొంచున్నారు. ఎవరైతే వేరువేరుగా ఉన్నాయి వేరువేరు ఆత్మలని వాళ్ళ మనసుతో నామరూపాత్మకమైనటువంటి శరీరంతోనూ నామరూపాత్మకంగా ఉండేటువంటి జగత్తుతోనూ తాదాత్మ్యం చెంది దాంట్లో అట్టి భ్రమలను కలిగి ఉన్నారో, భ్రాంతులను కలిగి ఉన్నారో వాళ్ళు, అట్టి భ్రాంతులు కలిగినటువంటి వారు జనన మరణ రూపమైనటువంటి సంసారం నందు చిక్కొంచున్నారు. సంసారం అంటే ఏమిటంటే జనన మరణాలతో తిరుగుతూ ఉండడమే సంసారం. ఇంకా అనేక జన్మలుగా, లక్షలాది జన్మలుగా జననము మరణము చెందుతూ చిక్కొనడమే సంసారం. నువ్వు వేరే నేను వేరే అనే ద్వైతీభావం చేత ద్వంద్వ ప్రవృత్తిలో చిక్కుకున్నాడు. నేనుగా కనపడుతున్నా, నేనుగా నువ్వు వేరే నేను వేరే అని దేన్ని బట్టి అంటున్నావు అంటే, నువ్వు ముందు ఏం చేస్తున్నావు అంటే ఆ ఎదురుగా ఉండే వ్యక్తి యొక్క రూపాన్నే ముందు చూస్తున్నావు. నేనంటే నా రూపాన్ని, నీవంటే నీ రూపాన్ని చూసి నేను వేరే నువ్వు వేరే అనేటువంటి ద్వంద్వభావం వచ్చేస్తుంది. ద్వంద్వ ప్రవృత్తిలో చిక్కుకున్నాడు. నేను డిఫరెంటు, నేను ప్రత్యేకము, నేను విశేషము, నా సంగతి వేరే, నేను ఎప్పుడు నీకంటే వేరుగా ఉన్నాను, నీవెప్పుడు నీకంటే భిన్నంగా ఉన్నావు, నేను నీకంటే అధికుడును, నేను నీకంటే అల్పుడను, ఏ రకమైనటువంటివన్నీ రాని నేను నీవు అనేటువంటి భేదాలు. ఇంక నీవు అంటే పక్కనుండేవాడు ప్రతి ఒక్కడు, ఎవడన్నా కానీ విశ్వంలో నీ ఎదురుగా ఉన్నవాడు, నీ పక్కన ఉన్నవాడు, నీ చుట్టూ చూస్తున్నటువంటి వాళ్ళందరినీ అనేకంగా చూస్తున్నావు కదా, వేరువేరుగా చూస్తున్నావు. దేన్ని బట్టి చూస్తున్నావు అంటే, ముందు నిన్ను చూసుకుంటానే నీ శరీరాన్ని చూసుకుంటున్నావు. ఆ ఎదురుగా ఉండే వ్యక్తిని చూస్తానే ఆ ఎదురుగా ఉండే వ్యక్తి శరీరాన్ని చూసి మళ్ళా వాళ్ళ స్థితిగతులను బట్టి మళ్ళీ ఈ అహం అనేది ఏ విధంగా పోతుందంటే అనేక రకాలుగా పోతుంది కదా. నీవు వేరు నేను వేరు, నేను పొడుగ్గా ఉన్నా లావుగా ఉన్నా నువ్వు అట్లున్నావు, నేను ఆకారపరంగా అందంగా ఉన్నా, లేకపోతే నేను సంపదపరుణ్ణి, లేకపోతే నేను ఇట్లా, నేను బలాఢ్యుణ్ణి, అని నేను 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 అని దేంట్లోకైతే తన విశేషాలు అన్నీ చెప్తున్నాడో, నేను భిన్నంగా ఉన్నా, నేను అధికుడును, నేను అల్పుడను, నేను బీదవాన్ని, ఇవన్నీ చెప్పేటివన్నీ కూడా నేనుగా చూసుకుంటూ తనకు చూసుకొని తనకు ఆపాదించుకుంటున్నటువంటివే. అధికుడుగా చూడని, అల్పుడుగా చూడని, శరీరంగా చూసుకొని చుట్టూ ఉన్నటువంటి ప్రాపంచిక పరిస్థితులను చూసుకొని దాన్ని బట్టి నిర్ణయం చేసి ద్వంద్వభావంతో చూస్తున్నవే. మరి ఆత్మ పద్ధతిలో, సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ పద్ధతిలో సర్వసాక్షిగా ఉన్నటువంటి స్థితిని గుర్తెరిగి తన ఆత్మ తానేదైతే నిజనేనుగా ఉన్నాడో, తానేదైతే ప్రత్యేగాత్మ స్థితిలో సాక్షిత్వంగా ఉన్నటువంటి దానిగా ఉన్నాడో, దేని ప్రకాశం చేతైతే ఈ శరీరం పనిముట్టుగా ఉండి దాన్నంటినీ వాడుకుంటున్నాడో, అట్లాగే సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ చైతన్యం అదేవిధంగా ఈ జగత్తును నడిపిస్తున్నటువంటి దాంట్లో నువ్వు భాగమే అయి ఉన్నావు కదా, వేరుగా లేవు అనేటువంటి గుర్తించట్లే. ఎందుకంటే వ్యష్టి భావం చేత, నేను డిఫరెంట్ అనుకోవడం చేత, నేను ప్రత్యేకం అనుకోవడం చేత, విశేషం అనుకోవడం చేత, నీ యొక్క ఉనికిని గొప్పగా కానీ లేదంటే అల్పంగా కానీ భావించడం చేత, ఆ విధంగా భావించేటువంటి భావనలన్నీ ఏంటివి అంటే అదే జీవుడంటే అదేను. జీవుడంటే జీవభావంతో తాదాత్మ్యం చెందడం, ప్రపంచ భావంతో తాదాత్మ్యం చెందడం, నామరూపాత్మకమైనటువంటి వ్యష్టి భావంతో తాదాత్మ్యం చెందడం. దానివల్ల ఏమవుతుందంటే జీవుడు అనే భావనలోకి వస్తుంది. జీవుడుగా
ఉన్న నేనే సర్వవ్యాప్తమైనటువంటి ఈశ్వరుడుగా ఉన్నటువంటి ఆ ఈశ్వరత్వం నేనే అనేటువంటి తెలుసుకోవాలంటే తన ఆత్మస్వరూపంగా ఉన్నది ఏదైతే ఉందో అది చైతన్య స్థితిలో ఉన్నటువంటి సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మ స్థితిలో కూడా అదే ఉంది. కాబట్టి నేను వేరువేరని భావిస్తున్నవన్నీ జీవుడుగా భావిస్తున్నవి వేష్టిగాను నామరూపాత్మకంగాను అనేకాలుగా తోస్తున్నటువంటి వాటిగా చూడడం వల్ల జీవుడనే భావనలోకి వచ్చేస్తున్నాడు. కాబట్టి ఈ జీవుడు అనేటువంటి భావంతో ఎప్పుడైతే ఉన్నాడో అట్టి దానిని జీవుడంటే ఇదే జీవుడంటే ఇట్టి దానిని ప్రయత్నశీలి అయి శుద్ధాంతఃకరణం చేత హృద్గృహను దర్శించడం చేత హృద్గృహ ఎందున్నటువంటి అంగుష్టమాత్ర స్వప్రకాశ సాక్షాత్కార అనుభవం పొందడం చేత సర్వజీవుల యందు ఏకరీతిగా ప్రకాశిస్తూ ఏకరీతిగా అనువర్తిస్తూ ఏకరీతిగా మేల్కొల్పుతూ ఏకరీతిగా స్థిరమై పరిణామరహితమై ఉన్నటువంటి స్థితిని ఏ మానవుడైతే తెలుసుకుంటూ ఉన్నాడో దర్శిస్తూ ఉన్నాడో ఆ స్థితి యందు నిలకడ కలిగి ఉన్నాడో ఆత్మనిష్ఠుడై ఉన్నాడో అటువంటి ప్రత్యేగాత్మకు సర్వవ్యాప్తమైనటువంటి పరమాత్మకు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అద్వితీయం బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అనగా వ్యష్టిగా ఆత్మస్వరూపుడు సమిష్టిగా బ్రహ్మస్వరూపుడు అనేటువంటి నిర్ణయం. వ్యష్టిగా ఏమో ఈ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, సమిష్టిగా ఉన్నప్పుడేమో బ్రహ్మస్వరూపుడుగా ఉన్నాడు అనేటువంటి నిర్ణయాన్ని పొందడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని పొందుతాడు. ఎప్పుడు ఈ జీవుడు అనేటువంటి ఇందాక చెప్పినటువంటి వృత్తి ప్రవృత్తి భేద వృత్తి అధిపుడును అల్పుడును అనేటువంటి భేదభావాలన్నీ లేనటువంటి నామరూపాత్మకంగా ఉన్న దాంతో పోల్చుకోకుండా నేనేదైతే ఈ శుద్ధాంతఃకరణం చేత తాను శుద్ధాంతఃకరణము అంతఃకరణంగా ఉండేది ఎప్పుడైతే జీవుడు అనే భావం చెందిందో మలినం చెందింది నామరూపాత్మకంగా ఉండేటువంటి శరీరంతోనూ జగత్తుతోనూ. కాబట్టి శుద్ధాంతఃకరణము చేత ప్రయత్నం చేస్తూ తన యొక్క నిజనేనను గుర్తిరిగి శుద్ధాంతఃకరణం చేత హృద్గృహను దర్శించడం ద్వారా హృద్గృహ అనేది వచ్చింది. ఆకాశాత్మకంగా ఉండేటువంటి హృదయం అనేటువంటి స్థానంలో ఉన్నటువంటి సహస్రారంలో ఏదైతే సర్వమును గుర్తెరగే సంకల్ప వికల్పములు పుట్టుతున్నాయో ఆ స్థానంలో ఉండేటువంటి హృదయం అనే గుహను దర్శించడం ద్వారా ఆ హృద్గృహ ఎందున్నటువంటి అంగుష్టమాత్ర స్వప్రకాశ అంగుష్టమాత్రంగా ఉంది, అది స్వప్రకాశమై ఉన్నది అనేటువంటి అనుభవం పొందడం చేత సాక్షాత్కార అనుభవం పొందడం చేత సర్వజీవుల యందు అన్ని జీవుల యందు ఏకరీతిగా ఉన్నటువంటి ప్రకాశం ఏదైతే ఉందో ప్రకాశంగా ఉన్నటువంటి ఏకరీతిగా అనువర్తిస్తూ ఏకరీతిగా మేల్కొల్పుతూ ఏకరీతిగా స్థిరమై ఏకరీతిగా పరిణామరహితమై పరిణామం దేనికి జరుగుతుంది? అన్ని శరీరానికే జరుగుతున్నాయి. పరిణామ వికారాదులన్నీ దీనికే, దానికి ఎట్టి పరిణామ వికారాలు లేవు. ఒకే రకమైనటువంటి చైతన్యాన్ని వాటి వాటి అంతరంగాలకు అందిస్తోంది. మానవుడికైనా ఇతర జీవులకైనా అన్నిటికీ సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి వాటన్నిటికీ అవి వాటిని గుర్తెరిగి బయట తిరిగి ఏదైనా కూడా చేయగలుగుతున్నాయంటే వాటిలో ఉన్నటువంటి చైతన్యం కూడా సర్వవ్యాప్తమైనటువంటి చైతన్యంలోంచే ఉంది. అట్లా ఏకరీతిగా స్థిరమై పరిణామరహితమై ఉన్నటువంటి పరిణామం చెందుతోంది అంటే పరిణామం చెందేదంతా జగత్తుగాను ఉంది, ప్రకృతిగాను ఉంది, జీవులతోనూ ఇవన్నీ పరిణామ వికారాలు చెందుతూ ఉన్నాయి. పుట్టడం, పరిణామం చెందడం, వికాసం చెందడం, మళ్ళీ నశించడం అనేటివి జరుగుతున్నాయి. ఇవన్నీ దానికి లేవు. అవి ఏదైతే చైతన్యపరంగా ఉందో ఆ చైతన్యం అనేది పరిణామం చెందడం ఉండదు. పెరగడం, తరగడం, పుట్టడం, మరణం అనేది శాశ్వతంగా ఉన్నటువంటి ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యమే అనేకంగా భావించబడినప్పుడు అనేకమైనటువంటి ఉపాధులను ధరించుకుంటూ ఉంది. అట్లా ఏదైతే ఏకరీతిగా ఉండి ఏకరీతిగా ప్రకాశిస్తూ ఏకరీతిగా వర్తిస్తూ ఏకరీతిగా మేల్కొల్పుతూ ఏకరీతిగా స్థిరమై పరిణామరహితమై ఉన్నదో అటువంటి ఉన్నటువంటి స్థితిని
ఏ మానవుడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, దర్శిస్తూ ఉన్నాడో, ఏ మానవుడైతే ఆ స్థితిని తెలుసుకుంటూ ఉన్నాడో, తన స్వరూప స్థితి, తన హృదయాంతర్గతంలో ఉన్నటువంటి హృద్గృహలో ఉన్నటువంటి అంగుష్ట మాత్రంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మప్రకాశం ఏదైతే ఉన్నదో అది అంతటా ఒకే రీతిగా అనేక రీతులుగా లేదు, ఏకరీతిగా ప్రకాశిస్తూ, ఏకరీతిగానే అనుసరిస్తూ, ఏకరీతిగానే అన్ని జీవులను మేల్కొల్పుతూ, ఏకరీతిగా స్థిరమై పరిణామరహితమై ఉన్నటువంటి స్థితిని ఏ మానవుడు తెలుసుకుంటూ ఉన్నాడో, దర్శిస్తున్నాడో, ఆ స్థితి యందు నిలకడ కలిగి ఉన్నాడో, ఆ స్థితి యందు నిలకడ ఎప్పుడు నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి మూడు అవస్థలు కలుగుతున్నటువంటివన్నీ ఇక్కడ కలుగుతున్న దానితో తాదాత్మ్యం చెందకుండా ఉన్నటువంటి వాటికి అతీతంగా ఉన్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నటువంటి ప్రత్యేగాత్మను, అదే పరమాత్మ స్థితిలో సర్వవ్యాప్తమైంది, సర్వజీవుల్లోనూ ఏకరీతిగా ఉంది, ఒకే రకమైన ప్రయత్నం, ఒకే రకమైనటువంటి వ్యవహారంగా ఉంది అంతటా. నేను భావిస్తున్నది మాత్రమే అనేకంగా అనుకుంటూ ఉన్నా. కాబట్టి నేను ఏకంగా ఉన్నటువంటి ఏకరీతిగా పరిణామరహితమై ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఏ స్థితిలో నేనైతే ఉన్నానో ఆ స్థితిలో ఏ మానవుడైతే తెలుసుకుంటూ ఉన్నాడో, ఆ స్థితిని తెలుసుకొని దర్శిస్తూ ఆ స్థితి యందు నిలకడ కలిగి ఉన్నాడో, మళ్ళీ అక్కడ నిలకడ కలిగి ఉన్నాడో, మళ్ళీ మాటికి మళ్ళీ నేను జీవుడను వ్యవహారంలోకి వచ్చినప్పుడు వ్యవహారంలోకి వచ్చాడు, వ్యవహారంలోకి వచ్చినప్పటికీ కూడా వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ కూడా అసలైన నిజంగా ఉన్నటువంటి నిజనేనను తాను గుర్తులోనే ఎప్పుడు అదే గుర్తులోనే ఉండాలి. తానదేను, తాను శాశ్వత స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నిజనేనుగా భావించాలి. ఈ వ్యవహారం అంతా ఈ శరీరాత్మకమైనటువంటి ప్రపంచ భావంతో చేస్తున్నప్పటికీ ఈ చేస్తున్నదంతా ఒక కళ వంటిదే. ఆ కళలో అనేకంగా చేసి మెలకువ చెందుతానే ఏ విధంగా అవి లేకపోయినో వ్యవహారంలో చేస్తున్నవన్నీ కూడా చేసి మళ్ళీ ఈ అన్ని వ్యవహారాలకు కారణమైంది ఏదైతే ఉందో ఆ నిద్రపోతానే ఇవన్నీ పోయినాయి, ఏ వ్యవహరించేది లేదు, మళ్ళీ మెలకువచ్చి మళ్ళీ చెందితే తప్ప. అట్లాగే జీవిత పర్యంతం అంతా చేసినవన్నీ అక్కడ మొదలైనవి పుట్టుకతో ఇక్కడ శరీరం చాలించడంతో ఈ కళ అంతమైంది, మళ్ళా కొత్త కళ మొదలవుతోంది ఎక్కడో పోయి, చైతన్యం వెళ్ళిపోయి. కాబట్టి ఇది ఎవరైతే నిలకడ కలిగి ఉన్నారో ఈ విధమైనటువంటి ప్రత్యేగాత్మకు సర్వవ్యాపమైనటువంటి పరమాత్మకు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అయం ఆత్మ బ్రహ్మ అనగా వ్యష్టిగా ఆత్మస్వరూపుడుగా ఉన్నాను, సమిష్టిగా బ్రహ్మస్వరూపుడుగా నేనే ఉన్నాను అనేటువంటి నిర్ణయాన్ని పొందడానికి కావలసినటువంటి అధికారిత్వాన్ని పొందుతున్నాడు. కాబట్టి ఆత్మ అనేకముగా ఉన్నదని తలంచరాదు, అనేకంగా ఉంది ఆత్మ అనేది తలంచరాదు. అమీబా నుండి మానవుడి వరకు ఉన్నటువంటి సర్వజీవరాశి యందు జడచేతనములందు, జడంలోను చేతనంలోను రెండిట్లోను, స్థావర జంగమంగా ఉండేటివి అంటే కదలకుండా ఉండేటువంటి ప్రాణాలతో ఉన్నటువంటి చెట్లు, వృక్షాలు లాంటివి ప్రాణం ఉంది, దానికి కూడా మార్పు వస్తుంది, పరిణామం చెందుతుంది, పెరుగుతుంది, గాలిని పీల్చుకుంటుంది, గాలిని వదులుతున్నాయి అనుకో. కదిలే వాటి యందు కదిలేటివన్నీ ప్రాణులన్నీ కదులుతున్నాయి, చీమలు, గీమలు, జంతువులు, ఆవులు, మనుషులతో సహా. కదలని వాటి యందు, కదలకుండా ఉన్నటువంటి జడంగా ఉన్నటువంటి వాటి యందు సమస్తము కూడా ఉన్నది, అన్నిట్లో ఉన్నది కూడా ఆత్మయే. అసలు కదిలికయే సాపేక్షం, కదలటం అనేదే సాపేక్షం. కొండ కదలటం లేదు అంటున్నాము, కొండకు ఆధారంగా ఉండి భూమి కదులుతోందో లేదా? ఆ కొండ కదలట్లేదు, ఆ కొండ జడంగా ఓ చోటే ఉంది. కొండ నీవు చూస్తున్నటువంటి నీ ఊరిలో నుంచి నువ్వు చూస్తున్నావు కాబట్టి మా ఊరు ఇదే ఉంది, తూర్పుకి ఇవే ఉన్నాయి, తూర్పున చెరువు ఉంది, పరమట కొండ ఉంది, కుడివైపున పోతే ఇట్లుంది, ఎడమవైపున రోడ్డు ఉంది, ఇవన్నీ నీ భౌతికంగా మీ ఊరికి అడుగు చూసి చెప్తున్నావు. దీనికి అతీతంగా ఉండే ఆ అంతరిక్షంలోకి పోయి చూసేవాడు ఎక్కడుంది, ఇది మొత్తం తిరుగుతూనే ఉంది, ఒక్క క్షణం కూడా విరామం లేకుండా నిర్విరామంగా
ఈ కొండ కదలకపోయినప్పటికీ కొండకు ఆధారంగా ఉండేటువంటి భూమి కదులుతోంది. కాబట్టి కొండ కదలకపోవడం ఏమిటి? హిమపర్వతాలు కదలడం లేదు అంటున్నాం. హిమపర్వతాలకు ఆధారంగా ఉన్న భూమి తిరుగుతూనే ఉంది. మరి అవి కూడా తిరుగుతూనే ఉన్నాయి కదా దాంతోపాటు. సప్తర్షి మండలం తిరగడం లేదు అంటున్నాం. సప్తర్షి మండలం కూడా తిరుగుతోంది. ఒక్క బ్రహ్మాండంలో ఒక్క ధ్రువ మండలమే తిరగకుండా స్థిరంగా ఉత్తర దిక్కున ఉంది. అన్ని మండలాలు, అన్ని వ్యవస్థలు అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. సకల బ్రహ్మాండం తిరుగుతూ ఉన్నందువలనే ఇవన్నీ ఏర్పడుతూ ప్రకృతిలోని మార్పులతో సహా అన్నీ ఏర్పడుతున్నాయి. చలికాలం చలి రావడానికి, ఎండాకాలం ఎండలు రావడానికి, ప్రకృతిలో ఇవన్నీ కలగడానికి కారణం ఏమిటంటే కదలికల వల్ల, ఆయా స్థితి వల్ల. ఇంకా ఇప్పుడు సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి నేరుగా సూర్యరశ్మి పడేటువంటి కాలం మొదలైంది నిన్నటి నుంచి, రథసప్తమి నుంచి. ఇక్కడి నుంచి వృద్ధి చెందుతూ పోతుంది వేడి. మళ్ళీ ఇంకో ఋతువు ప్రారంభమైనప్పుడు వర్షం, మళ్ళీ ఇంకో ఋతువు ప్రారంభమైనప్పుడు చలి, మళ్ళీ ఆకు రాల్చడం, మళ్ళీ కొత్త వసంతం తొడగడం, ఇవన్నీ ప్రకృతిలో జరగడానికి ప్రధాన కారణమైనటువంటి కదలికలు. కదలికలు ఎప్పుడైతే కదలిక ఆగిపోతుందో ఇంక లేదు, ఇంకా ఈ పరిణామం చెందవు అవన్నీ కూడా. ఆయా కాలం మార్పులు కూడా ఉండవు. కాబట్టి హిమవత్ పర్వతాలైనా సరే, సముద్రాలైనా సరే, సర్వభూమి కదులుతోంది. అక్కడ ఒక భాగంగా చెప్పబడేటువంటి ఒక బిల్డింగో, లేకపోతే కొండో, లేకపోతే చెరువో, లేకపోతే ఒక ఊరు సముద్రమో కాదు చూడాల్సింది. అవన్నీ స్థిరంగా నీకు కనపడుతుండొచ్చు కానీ తిరుగుతున్నందువల్లే పగళ్ళు రాత్రులు ఇవన్నీ ఏర్పడుతూ ఉన్నాయి. అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. సప్తర్షి మండలంతో సహా పైన ఆకాశంలో ఉన్నటువంటి అనేక గ్రహాలతో సహా ఆయావన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఒక్క బ్రహ్మాండంలో ఒక్క ధ్రువమండలమే, ఆ ధ్రువమండలం అనేది మాత్రమే తిరగకుండా స్థిరంగా ఉత్తర దిక్కున ఉందంట. మిగిలిన అన్ని మండలాలు తిరుగుతూనే ఉన్నాయి. అన్ని నక్షత్రగోళాలు తిరుగుతూనే ఉన్నాయి. అన్ని నక్షత్రగోళాలు కూడా తిరుగుతూనే ఉన్నాయి. మరి ఆయా విశ్వంలో ఉన్నటువంటి సమస్తము భ్రమిస్తూనే ఉంది. విశ్వంలో ఉన్నటువంటి సమస్తము కూడా కదలకుండా ఏదీ లేదు, భ్రమిస్తూనే ఉన్నాయి. నక్షత్రగోళాలు తిరుగుతున్నాయి. మరి సమస్తము భ్రమిస్తుంటే భ్రమేనాహం భ్రమేనోహం భ్రమైతి సర్వస్వం, భ్రమః భ్రమైతి మూలం. అన్నిటికీ మూలం కదలికయే. అంతా కూడా కదులుతోంది, అంతా సచేతనమే అంటుంది. ఏ చైతన్యమైతే స్థూల సూక్ష్మ కారణ స్థితులందు కలిసి అనువర్తిస్తూ ఉందో, ఏ చైతన్యంగా ఉన్నదైతే, ఏ చైతన్యమైతే స్థూల స్థితిలో జాగ్రత్తావస్థలో, సూక్ష్మ స్థితిలో ఉన్నటువంటి సూక్ష్మ స్థితిలో ఉన్నది, స్వప్నావస్థలో, కారణ స్థితిలో ఉన్నటువంటి నిద్రావస్థలో ఉన్నది. ఈ మూడు స్థితుల యందు కలిసి, మూడు స్థితుల్లోనూ కలిసి అనువర్తిస్తూ ఉందో, నర్తిస్తూ ఉందో, ప్రవర్తిస్తూ ఉందో, దాని వలనే ఇవన్నీ చేతనములైనాయి. మూడవస్థలు ఉన్నప్పటికీ ఆ మూడవస్థల్లో ఏ చైతన్యం అయితే ఉందో, ఏదైతే అన్నిటికీ కదలికలకు కారణమై కదులుతుందో, వర్తిస్తూ ఉందో, అనువర్తిస్తుందో, ప్రవర్తిస్తుందో, దాని వలనే ఇవన్నీ చైతన్యములైనాయి. ఇవన్నీ చేతనములైనాయి. ఏది కదులుతోందంటే ఆ చైతన్య స్థితి ఉంటేనే సర్వవ్యాప్తంగా ఉన్నటువంటి నీలో ప్రాణం ఆడడం కూడా దానికే. అది లేకుండా పోతే ప్రాణం కూడా ఆడదు. మిగతా జీవులు తిరగడం, ప్రపంచం తిరగడం, ఇప్పుడు అదంతా అదే. కాబట్టి నేను ఏవి శరీరంగా ఉన్నది 24 తత్వాలతో కూడినటువంటి అవయవాలతో వాటి అధిపతులుగా, అధిష్టాన దేవతలుగా ఉన్నటువంటివి, అవన్నీ చేసే చర్యలు, వాటికి పరోక్షంగా ఉన్నటువంటి చైతన్య స్థితిలో ఉండేటువంటి స్థితిలో నేనున్నా. నేను ఈ పనిముట్లుగా ఉన్నటువంటి దాన్ని కాదు. నేను నామరూపాలు కాదు. నామరూపాలుగా పేరు పిలుస్తున్నది. ఈ రూపాన్ని బట్టి దీన్ని గుర్తించేకి ఓ పేరు పెట్టారు. ఒక్కో వస్తువుకు ఓ పేరు ఉన్నట్టు. అట్లా నేను శరీరం కాదు. శరీరం కాదు నేనంటే శరీరంలోనే ఆవరణలో ఉన్నప్పటికీ నేనేమంటున్నా, నేను అంటే నా పేరు కాలు,
నా పేరు చెయ్యి అంటున్నానా? అనట్లే. నా కాలు, నా చెయ్యి, నా శరీరము, నా యొక్క అవయవాలు, నా తల, నా వెంట్రుకలు ఇవన్నీ నేననే దాంతో నావి, నాది అని అంటున్నాం. ఆ నేను, నాది, నావి అంటున్నది ఏది? ఆ నేను అంటున్నది ఇది నాదేను, నా కాలు, నా చెయ్యి అంటున్నది. నా నావి అంటున్నది ఏది? నేను అనేటువంటి సాక్షి స్వరూపంగా లోపల ఉన్నటువంటి ఆత్మగా ఉన్నటువంటిదే వీటన్నిటితో తాదాత్మ్యం చెందినప్పుడు, అంటే నామరూపాత్మకమైన శరీరంతో తాదాత్మ్యం చెందినప్పుడు, ఇది నా కాలు, ఇది నా చెయ్యి, ఈ వెంట్రుకలు నావి, ఇవి నావి, అవి నావి అనేటువంటి తనకు ఆపాదించుకొని తానంటోంది. కాబట్టి నేను శరీరం కాదు, నామరూపాలు కాదు. నేను సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి, గుర్తెరుగుతున్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి, నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి వాడిని. నేను ఏకరూపుడును. ఏకరూపుడుగా సర్వుల యందు ఏ చైతన్యం అయితే పనిచేస్తూ ఏకంగా ఉన్నదో, అనేకంగా కాకుండా ఆ ఏకస్వరూపుడు నేను. అనేక స్వరూపుడును కాదు. అనేకంగా ఉన్నటువంటివన్నీ కూడాను నామరూపాత్మకంగా ఉన్నటువంటి భేదాలుగా ఉన్నటువంటివే. వాటిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపంగా ఉన్నటువంటిదే నేను. అన్నిట్లోనూ ఉన్నది. అనేక స్వరూపుణ్ణి కాదు అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి విచారణ చేపట్టి, ఈ నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయం ఏం రావాలి ఆఖరకు? అంటే అనేకంగా రూపాలుగా కనపడుతున్నటువంటివన్నీ శరీర భావాలతో, నామరూపాత్మక భావాలతో కనపడుతున్నప్పటికీ అన్నిట్లో ఉన్నటువంటి ఏకస్వరూపంగా ఉన్నటువంటి చైతన్యంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపము నేను అనేటువంటి నిర్ణయాత్మకమైనటువంటి విచారణ చేపట్టి చైతన్య లక్షణాన్ని, సాక్షి లక్షణాన్ని, సాక్ష్యాతీతమును ఆత్మ యొక్క లక్షణాన్ని స్పష్టంగా ఆశ్రయించి, ఆ లక్షణములతో ఎవరైతే నిజ జీవితంలో జీవిస్తూ ఉన్నారో 5 25గా ఉన్నటువంటి పంచీకరణని తెలుసుకొని, ఆయా తత్వములు నేను కాదని, నేను జ్ఞాతనని, నేను సాక్షినని, నేను కూటస్థునని, నేను సర్వసాక్షినని విరమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ పంచకోశ నిరసన చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రజ్ఞాస్థితులై ఉన్నటువంటి స్థితప్రజ్ఞుడై ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సమాధినిష్ఠుడై ఉన్నారో, ఎవరైతే ఆత్మనిష్ఠుడై ఉన్నారో, ఎవరైతే బ్రహ్మనిష్ఠుడై ఉన్నారో, ఎవరైతే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారో, పరమాత్మ స్థితిని తెలుసుకున్న వారై ఉన్నారో, ఎవరైతే తత్ పరం చావలోకయేత్ అనేటువంటి సూత్రం చేత అట్టి ఎరుకను విడనాడి బయలును దర్శించారో, ఎవరైతే ఆ బయలు ఎందున్నటువంటి 4 స్థితులను తెలుసుకున్నవారై బట్టబయలే బ్రహ్మము అనేటువంటి నిర్ణయాన్ని చేరినటువంటి దేశకేంద్రులు ఎవరైతే ఉన్నారో, ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని అంతా పూర్తి చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ముక్తులు, వారే జన్మరాహిత్యం పొందినవారు. ఇక్కడ నుంచి చెప్పుకొచ్చాను. మళ్ళీ ఒకసారి ఆ పైకి విదాం. అట్లా ఎవరైతే ఈ ఆత్మ లక్షణాన్ని, సాక్షి లక్షణాన్ని హలో హలో స్వామి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై.
గురు పరంపరమకు జై. జై గురుదేవ. ఏమి ఇంకా 10 నిమిషాలు ముందే చేసేత్తివి. 10 నిమిషాలు ముందే చేయొచ్చు కదా బావా. నిలిపెత్తే చేసేస్తే. అయ్యయ్యో టవర్ రాలేదు ఏమో ఏదన్నా ఇబ్బంది వచ్చింది పెట్టేస్తే వచ్చింది కానీ నెట్ పోయింది. ఆ, నెట్ పోయి వచ్చింది. నిలిపెత్తే ఏం పని చేసినారే అని. కాదు నెట్ ఏమైందంటే నెట్ మొత్తం పోయింది. పోతానే ఏమైంది, నేను కట్ అయినా. మీరేమో ఆవ్. అందరూ ఉన్నారు సమూహంలో, నేను కట్ అయింది. నాకు కట్ అయితే మళ్ళీ ఏం చేశానంటే మొత్తం మీటింగ్ నుంచి వైదొలిగి మళ్ళీ జాయిన్ అయినా. నెట్టే కట్ అయింది ఇక్కడ కూడా తగ్గిపోయా. అట్లా ఆదావనతో కృష్ణమూర్తి వస్తాలే, మ్యూట్ చేసుకోండి. సరే సరే. అట్లా ఏమిటి అంటే ఈ 25 ఉన్నటువంటి పంచీకరణను తెలుసుకొని అట్లా ఆ తత్వములు నేను కాదని, ఆ తత్వాలు ఏవైతే 25 తత్వాలుగా ఉన్నది శరీరంగా ఉన్నటువంటి ప్రవర్తిస్తూ ఉన్నటువంటిది అంతా పనిముట్టుగా ఉన్నదని, నేను కాదని, నేను జ్ఞాతనని, జ్ఞాతగా సర్వమును తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఉన్నటువంటి చైతన్యాన్ని, నేను సాక్షినని, నేను వీటన్నిటికీ జరుగుతున్న పరిణామాలను గుర్తిరుగుతున్నటువంటి సాక్షిత్వ స్థితిలో ఉన్నానని, నేను కూటస్థుందని, నేను సర్వసాక్షిగా ఉన్నటువంటి పరమాత్మగా ఉన్నటువంటి సర్వ జగత్తుకు అంతటా జడాజడములు అనే వేదము లేకుండా సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి పరమాత్మ స్థితిలో ఉన్నటువంటి అన్నిట్లోకి వ్యాపించి ఉన్నటువంటి చైతన్యాన్ని అని, అట్లా విరమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ 24 తత్వాలనే భావన చెందకుండా విరమించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పంచకోశ నిరసన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, పంచకోశాలను నిరసించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఆ ప్రజ్ఞాస్థితుడై స్థితప్రజ్ఞుడు అనే దానికి మళ్ళా ప్రత్యేకంగా చెప్పారు దాంట్లో, ఏమిట్లో మన భగవద్గీతలో. అట్లా స్థితప్రజ్ఞుడు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే సమాధినిష్ఠుడై ఉన్నారో, సమాధినిష్టలో ఉన్నటువంటి స్థితిలో ఎప్పుడూ ఉంటారో, బాహ్య వ్యవహారంలో ఉన్నటువంటి దాంట్లో ఉన్నప్పటికీ, తిరుగుతున్నప్పటికీ దీంతో దాయత్వం చెందకుండా తన యొక్క నిజస్థితిని సమాధి నిష్టలో ఉంచు తాను ఆత్మనిష్ఠుడై తానున్నాను అనేటువంటి ఎవరైతే ఉన్నారో, బ్రహ్మనిష్ఠుడై ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొంది ఉన్నారో, ఎవరైతే పరమాత్మ స్థితిని తెలుసుకున్న వారై ఉన్నారో, ఆ ఎవరైతే తత్ అనేటువంటి తత్పరం త్యావలోకయేత్ అనేటువంటి సూత్రం చేత అట్టి ఎరుకని విడనాడి, ఏ ఎరుకైతే సంకల్పం కలిగితే వచ్చిందో ఆ ఎరుకతో తెలుసుకుంటున్నటువంటిదే ఇది. తన ఆత్మస్వరూపుడుగా ఉన్నాను అనేది కూడా ఆత్మ అనేది చైతన్య స్థితిలో ఉండి అదే చైతన్యాన్ని కలిగించి అదే గుర్తెరిగే ఎరుక అనే మూలంలో పుట్టింది కాబట్టి, ఆ దాది పుట్టడానికి కూడా కారణమయ్యేది ఉంది కాబట్టి, ఆ ఏ దాని చేతనైతే అది పుట్టిందో అది కూడా రహితమైనటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, ఆ ఎరుకను కూడా విడనాడినటువంటి వారు. ఎరుకతో ఉన్నప్పటికీ శరీరం ఉన్నంతకాలం ఉంటుంది. ఎరుక ఉంటేనే గుర్తెరుగుతున్నావు, సర్వమును నడుస్తున్నావు, నీ కదలికలన్నీ ఎరుక ఉంటేనే జరుగుతోంది. జరుగుతున్నప్పటికీ దాంట్లోనే నువ్వు ఎరుకతో ఏ వ్యవహారం చేసినప్పటికీ ఎరుకతో చేయాల్సింది, ఎరుక లేకుండా చేయలేవు. కానీ ఏ ఎరుకతో చేస్తున్నావో అది కేవలం ఫలం వంటిదని, ఇది లేనిదని, దానితో ఈ పంచకోశాత్మకమైనటువంటి నామరూపాలతో కూడినటువంటి దానితో తాదాత్మ్యం చెందకుండా విడివడి శాశ్వత స్థితిలో అన్నీ గమనిస్తున్నప్పటికీ ప్రవర్తన విషయంలో, తాను జీవించే విషయంలో అట్టి స్థితిలో జీవిస్తూ ఉంటాడో, దానితో స్పర్శ చెందకుండా అస్పర్శయోగ్య అశరీరిగా, శరీరం ఉన్నప్పటికీ శరీరంతో ఉన్నాడు కానీ శరీరిగా జీవించకుండా శరీరంలో సర్వను గుర్తిరిగే సాక్షిత్వ స్థితిలో ఏదైతే ఉన్నాడో తాను అదేనని, ఆ తానైనటువంటి అది ఏ కారణం చేత అఖండ ఎరుకగా వచ్చి మళ్ళీ ఖండ ఎరుకలుగా వ్యక్తులుగా మారిందో, ఆ అఖండ ఎరుక యొక్క దాన్ని కూడా వదిలి బయలుని దర్శించారో,
ఎవరైతే ఆ అఖండ ఎరుకను కూడా విడనాడి బయలును దర్శించారో, ఎవరైతే ఆ బయలు ఎందున్నటువంటి 4 స్థితులను తెలుసుకున్న వారై, ఆ బయలులో ఉన్నటువంటి 4 స్థితులను తెలుసుకుంటున్నటువంటి వారై, బయలుగా ఉన్నది మళ్ళా వ్యక్తమైనది, వ్యక్తమైన తర్వాత బ్రహ్మాండంగా వేష్టి శరీరంగా మారే వరకు ఉండేటువంటి 4 స్థితులను తెలుసుకున్నటువంటి వారై, ఆ బట్టబయలే బ్రహ్మం అనేటువంటి నిర్ణయాన్ని చేరినటువంటి వారు దేశకేంద్రులు ఎవరైతే ఉన్నారో, మళ్ళా బ్రహ్మం ప్రత్యేకంగా లేదు ఎక్కడ. ఈ సృష్టికి కారణమైనటువంటిది అఖండ ఎరుక అనే స్థితిలో ఉన్నటువంటి నా కలిగినటువంటి మాయా సఫలితం చేత తోడైనటువంటి ఈ అన్ని కల్పితానికి కారణమైనటువంటి, ఇవన్నీ తోచడానికి కారణమైనటువంటి బ్రహ్మం కాకుండా, ఏ బ్రహ్మం అయితే పరబ్రహ్మముగా ఉందో, ఏ బ్రహ్మం అయితే ఆ బయలు అనేటువంటి నిర్ణయంగా ఉండి ఆ బ్రహ్మం వేరుగా లేదనేటువంటి నిర్ణయంతో ఉన్నారో, ఆ దేశకేంద్రులు ఎవరైతే ఉన్నారో, ఈ అంతర్ముఖ ప్రయాణాన్ని అంతర్ముఖ ప్రయాణం అంతా పూర్తి చేసి ఏ స్థితిలోకి, తాను ఆత్మస్వరూపుడుగా ఉండే స్థితిలోకి, మళ్ళీ తానే బ్రహ్మముగా ఉన్నటువంటి ఆ మహావాక్యాల విచారణ సారాంశంతో తేలినటువంటి బ్రహ్మం కూడా తానేనటువంటి స్థితికి, మళ్ళా తానేననేటువంటి స్థితిలో నుంచి తాను లేనటువంటి, ఆ తాను ఏర్పడడానికి, బ్రహ్మాండం ఏర్పడడానికి కారణ వస్తువుగా ఉన్నటువంటి, అంతకుముందుగా ఉన్నటువంటి అవ్యక్త స్థితి కూడా లేనటువంటి స్థితిలో బయలును ఎవరైతే దర్శించారో, ఆ బయలే బ్రహ్మం అని ఎవరైతే నిర్ణయించారో, అట్టి అంతర్ముఖ ప్రయాణాన్ని అంతా పూర్తి చేసి, ఇక ప్రయాణం చేయవలసిన అవసరం లేకుండా ఉండే అశరీర గురుమూర్తిగా అయిపోయి ఉన్నారో, మళ్ళా ఆ అశరీర గురుమూర్తి కూడా తాను వ్యవహారం చేసే వ్యవహారంలో ఉన్నప్పటికీ శరీరిగా తాను భావించకుండా ఆత్మస్వరూపుడుగా భావిస్తూ దానికి అతీతంగా ఉండేటువంటి దాన్ని కూడా ఎరిగి బయలుగా ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ, ఏ శిష్యుడైతే మళ్ళీ తాను బోధ ఎరిగించే కోసం ఆశ్రయించాడో, ఆశ్రయించినప్పుడు ఆ బయలు స్వరూపం నుంచి మళ్ళీ వచ్చి తానే లేకుండా పోయినటువంటి స్థితిలో నుంచి మళ్ళీ లేనెరకలోకి వచ్చి, లేనెరకలోనే బోధించి, లేనెరకలోనే శిష్యునికి దర్శింపజేసి, లేనెరకలోనే మళ్ళీ తాను లేననేటువంటి దాంట్లోనే అట్లే ఉంటాడు. అప్పుడు వేరువేరుగా ఉన్నటువంటివి లేవు. ఈ శిష్యుడు కూడా లేడు. అట్లా ప్రయాణాన్ని అంతా పూర్తి చేసినటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ముక్తులు. అట్లా మొత్తం ప్రయాణాన్ని పూర్తి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వ్యావహారిక జీవితంలో కూడా పంచకోశాత్మకమైనటువంటి దాంతో తాయాత్వం చెందకుండా ఉన్నటువంటి స్థితిలో అశరీరిగా ఎవరైతే దాన్ని దర్శించి ఉన్నారో వారే ముక్తులు, వారే జన్మరాహిత్యం పొందినవారు. జన్మరాహిత్యం పొందిన వారు కూడా వారే. వ్యవహారికంలో కూడా ఉన్నటువంటి వారు ఎవరైతే పై చెప్పారు, ఈ లక్షణాలతో ఎవరైతే నిజ జీవితంలో జీవిస్తూ ఉన్నారో అనే మాట వాడారు చూడండి పైన. ఈ లక్షణాలన్నిటితో ఎవరైతే నిజ జీవితంలో జీవిస్తూ ఉన్నారో వారే ముక్తులు, వారే జన్మరాహిత్యం పొందినవారు. ఈ రకంగా విశేషమైనటువంటి అంతర్ముఖ ప్రయాణాన్ని, అంతరిక యజ్ఞాన్ని, ధ్యాన యజ్ఞాన్ని, అంతరాత్మ స్థితిని, ప్రత్యేగాత్మ స్థితిని, పరమాత్మ స్థితిని మనకు బోధిస్తున్నారు. ఇవన్నీ ఏకంగా ఉన్నాయి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తెలియజేస్తున్నారు. ఇవన్నీ ఏకంగా ఉన్నాయి, ఇన్ని రకాల పేర్లతో ఉన్నప్పటికీ ఇవన్నీ ఏకంగా ఉన్నాయి అనేది తెలుపుతున్నారు. ఇంకా దాని మీద విశేష వ్యాఖ్య రేపు చెప్దాం, సమయం సరిపోయింది. మంగళం చెప్పండి. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ.